ఆ హీరోని పడేయడం చాలా అంటే చాలా ఈజీ. ఆయనైతే నాకు టెంట్ వేర్ లాగా అనిపిస్తూ ఉంటారని నిహారిక కొనిదెల ఓ హీరో గురించి చెప్పింది. అది ఏ సందర్భంలో, అదేవిధంగా బన్నీ గురించి కూడా చెప్పింది. ఏం చెప్పింది? అంటే రీసెంట్ టైంలో నిహారిక గురించి ఏ చిన్న విషయం వచ్చినా కూడా చాలామంది దాన్ని వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే తన కెరీర్ని ఒక యాంకర్గా, అదేవిధంగా హోస్ట్గా కొన్ని సినిమాలు చేసినప్పటికి కూడా అక్కడ తను ఎంత ప్రయత్నించినా కూడా అనుకున్న రేంజ్లో సక్సెస్ కాలేకపోయింది. తన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యారు, కానీ తను మాత్రం అక్కడే ఉండిపోయింది. సో ఆ విధంగా నాకు అదంతా కూడా హచ్చురాదేమని చెప్పేసి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో అప్పుడైనా చాలామంది అనుకున్నారు, అరే జంట చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది, కలకాలం ఉంటే బాగుంటుందని చాలామంది కూడా అనుకున్నారు. కాకపోతే కొన్ని రోజులకే విడిపోయారు. సో ఏమైంది ఏంటంటే స్టిల్ ఇప్పటి కూడా తెలియదు. కానీ కొన్ని సందర్భాల్లో తను మాత్రం విడాకుల గురించి చెప్పడం కానీ బాధపడడం అందరం కూడా చూసాం. ఎట్లా అంటే చాలామంది కూడా అనుకుంటారు వాళ్ళకి ఎలాంటి బాధలు ఉండవు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళకేంటి చాలా డబ్బులు ఉన్నాయి, హీరో కూతురు, ఇట్లా రకరకాలుగా అనుకుంటారు. కానీ ఏ అమ్మాయికైనా కూడా డివోర్స్ అనేది ఒక బాధాకరమైంది, ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నేను కూడా చాలా బాధపడిన విధంగా తను కొన్ని సందర్భాల్లో కూడా చెప్పింది. సో మొత్తానికి ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు, అంటే రీసెంట్గా తను కమిటీ కురాల్ సినిమా నిర్మించింది, ఇప్పుడు ఇంకా కొన్ని సినిమాలు కూడా చేస్తుంది, మంచు విష్ణుతోని హీరోయిన్గా కూడా నటించబోతుంది. సో ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు యాంకర్ ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. సో ఇప్పుడున్న హీరోలు అందరిలో కూడా, కుర్రలు అందరిలో కూడా ఎవరి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో ఒక్క మాట కూడా ఆలోచించకుండా బన్నీ పేరు చెప్పేసింది. చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాడు, చాలా సరదాగా మాట్లాడతారు, మనం ఒక్క మాట మాట్లాడితే 10 మాట సమాధానం చెప్తున్నారు ఆయన పేరు చెప్పింది. తర్వాత ఇప్పుడున్న హీరోలు అందరిలో కూడా ఎవరిని బుట్టలో పడేయడం చాలా ఈజీ అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వైష్ణవ్ తేజ్ పేరు చెప్పేసింది. ఎట్లా అంటే తను ఏది చెప్పినా కూడా నమ్మేస్తాడు, నా టెడ్డీ బేర్ లాంటివాడు అనే విధంగా అక్కడ సరదాగా మాట్లాడింది. సో మొత్తానికైతే వైష్ణవ్ తేజ్ని పడేయడం చాలా ఈజీ, ఆయన ఏది చెప్పినా కూడా నమ్మేస్తాడు. ఇప్పుడు ఇక్కడ గుంత ఉంది, అందులో దుంకి నేను చచ్చిపోతా అంటే అరే నిజంగా చచ్చిపోతా వద్దని అంటే అంత ఒక అమాయకుల్లాగా అనుకుంటారు అనమాట. సో మరి ఏదేంపటికి చాలామంది కూడా నిహారిక కొనిదెలకి అండ్ సాయిధరం తేజ్కి కూడా పెళ్లి కాబోతుంది అనే విధంగా చాలామంది కూడా అనుకున్నారు. సో దానికి కూడా నాకు జస్ట్ బావ అవుతాడు అంతే, మా ఇద్దరి మధ్య అంతకు మించి ఇంకేది కూడా లేదు, జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మేము ఉంటాము, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇలాంటివి ఏవి కూడా లేవు అని అనుకున్నారు. అండ్ ఇక్కడ మనకు వరుణ్ తేజ్ కానీ లావణ్య త్రిపాఠి వీళ్ళిద్దరి పెళ్లిలో వీళ్ళిద్దరు జంట వాళ్ళకన్నా హైలైట్ అయ్యారనమాట. వాళ్ళు డిన్నర్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళిద్దరికి అనిపించిన ఆ లుక్ని చాలామంది కూడా అరే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా, ఎవరినో చేసుకోవడం ఎందుకని కూడా అనుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మళ్ళీ పెళ్లి చేస్తారేమో చాలా మంది అనుకుంటున్నారు. కాకపోతే తను మాత్రం కుండ బదులు కొట్టినట్టు డైరెక్ట్గానే చెప్పింది, మాకు వరుసకి బావలు అవుతారు తప్ప వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, మేము బావ మరదలు ఇట్లా కాకుండా, ఒక అన్న తమ్ముడు ఇట్లా కాకుండా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారు అదే విధంగా మా రిలేషన్షిప్ ఉంటుంది తప్ప అంతకు మించి పెళ్లి ఇదంతా ఏది కూడా ఉండదని తను క్లియర్గానే చెప్పేసింది.